ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డెక్కారు. నేరడిగొండ వద్ద 44వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. అకాల వర్షాల వలన రంగు మారిన పంటలను కొనుగోలు చేయాలని, పత్తి తేమ శాతాన్ని 12% నుండి 20% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 7 క్వింటాల నుండి 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే సోయా పంట కొనుగోలులో తేమ శాతాన్ని 8% నుంచి 18% వరకు పెంచి ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని అన్నదాతలు ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డెక్కారు. నేరడిగొండ వద్ద 44వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. అకాల వర్షాల వలన రంగు మారిన పంటలను కొనుగోలు చేయాలని, పత్తి తేమ శాతాన్ని 12% నుంచి 20% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 7 క్వింటాల నుండి 12 క్వింటాల వరకు కొనుగోలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే సోయా పంట కొనుగోలులో తేమ శాతాన్ని 8% నుంచి 18% వరకు పెంచి ఎకరానికి 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. రైతులకు ఇది ఏం బాధ, ఫ్లాట్ బుకింగ్స్ తెలంగాణ రైతులు వాడికి ఎట్లా, వాడు ఎన్ని రోజులు మార్కెట్లో ఎన్ని రోజులు ఉండాలి, మార్కెట్లో పత్తార వేయమంటారు, పత్తార పోసి ఎన్ని రోజులు అంటారు, వ్యవసాయం చేయమంటారా, లేకపోతే బంద్ ఇదా రాజకీయ నాయకులు కానీ ఏ గవర్నమెంట్ కానీ మాకు ఇచ్చింది లేదు, మేము తీసుకున్నాం. రైతు బీమా అంటాడు, రైతు బీమా ఇచ్చింది లేదు, తీసుకున్నాడు. ఫసల్ బీమా అంటాడు, ఫసల్ బీమా 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఇచ్చిండు, ఎప్పుడు చేసిండా, చేస్తా పెద్ద కుర్చీలు పట్టుకొని తల్లావుడే కానీ మీరు వేసింది లేదు, మేము మోసింది. రైతు ఎన్నటికైనా అందుకే మందు కాసి వచ్చే కాలం తేమ తేమ శాతాన్ని 15% అన్న చేయాలని, 20% అన్న చేయాలని మేము కోరుతున్నాం. నానా కష్టాలు పడి తెచ్చిన పంటను కొనలేక అమ్మలేక నానా కష్టాలు పడుతున్న రైతులకు తేమ శాతం 8 అంటారు, 10 అంటారు, 15 లక్షలు కొనట్లేదు. అది కొన్న కలర్ చేంజ్ అయింది, అది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది. నెల రోజుల నుంచి అడుగునే తీసుకోవట్లేరు. రైతులకు నానా కష్టాలు పెడుతున్నారు. కోసం పట్టించుకొని కొద్దిగా రైతు లేని రాజ్యం. అకాల వర్షాలకు ఎవరు చేయండి, రైతులు తీసుకొచ్చే తేమ అవసరం కాదు. ఇది వర్షాల కారణంగా తడిన ధాన్యము ఎన్ని రోజులు బయట ఆరబెట్టినా కానీ ఆ తేమ శాతం తప్పుతలేదు. కాబట్టి మా రైతుల మీద కనికరం ధరించి కిసాన్ యాప్ను కూడా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పత్తి సోయా అమ్మేటప్పుడు వేణుముద్ర ఇంతకుముందు ఉండేది, దానికి ఇప్పుడు కంపల్సరీ క్యాండిడేట్ అంటారు. క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ ఎక్కడికి వచ్చే పరిస్థితులు ఉండరు. ఇప్పుడు కొందరికి తల్లిదండ్రుల పేర్లన్నీ ఉంటాయి, వాళ్ళు శాతదాకా మంచాన పడి ఉంటారు. వాళ్ళు వచ్చి జిన్నింకొచ్చి వేణుముద్ర పెట్టే పరిస్థితులు అప్పుడు ఉండరు. అప్పుడు మేము ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి, ఏం చేయాలి? ఇలా ప్రభుత్వం ఏదైతే తేమ శాతాన్ని విధించిందో సహజంగా ఆదిలాబాద్ జిల్లాలో మంచు అనేది విపరీతంగా పడతా ఉంది. ఇది భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సహజంగానే ఇక్కడ పత్తి తేమ అనేది 16 నుంచి 20% వస్తూ ఉన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము 18 నుంచి 20% తేమను పెంచాలని, అలాగే పత్తి పంటకు 7 క్వింటాల సీలింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని 12 క్వింటాలకు పెంచాలని, అలాగే రైతులు ఎవరైతే భారీ వర్షాల వల్ల నష్టపోయిందో వారందరికీ కూడా ఎకరానికి 25,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, వీటన్నిటి మీద ఇవాళ పార్టీలకు అతీతంగా రైతులమందరం కూడా జెండాలను పక్కకు పెట్టి రైతుల ఐక్యత వర్ధిల్లాలని, పార్టీలు వేరైనా రైతుల సమస్యలన్నీ ఒకటేనని చెప్పి ఇలా ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నా. రైతులకు
ఇక ఆదిలాబాద్ జిల్లాలో అయితే రంగు మారిన పంటలు కొనుగోలు చేయాలని అక్కడ రైతులైతే 44వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు రైతులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో తేమ శాతం పెంచాలని ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వ్యవసాయ శాఖ అధికారులు? వారు ఏమని చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శాలిని. ఆదిలాబాద్ జిల్లా నేడుగొండ జాతీయ రహదారి వద్ద రైతులందరూ ధర్నా చేయడం జరుగుతుంది. రస్తారోకో ధర్నా చేస్తుంది. ఇరువైపుల వాహనాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ టు నాగ్పూర్ వెళ్లే రోడ్డు జాతీయ రహదారిని దిగ్బంధం చేసిండ్రు. అయితే యాక్చువల్ గా ఈ పత్తి పంట ఎకరాకు 10 నుంచి 15 పంట పండుతుంది. సోయా పంట 10 నుంచి 12 క్వింటాల వరకు పంట దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుత అకాల వర్షాలు ఈ ముంతా తుఫాన్ తోటి రైతులను వెన్నువిరిచిన ఈ సమయంలో ఇక్కడ పండిన ప్రతి గింజను కొనాలని చెప్పేసి రైతులు అంటున్నారు. ముందే దిగుబడి తక్కువ వచ్చింది. ఆ దిగుబడి కూడా కొన్ని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆరోపిస్తున్నారు. యాక్చువల్ గా ఈ పంటను 12% తేమ శాతం నుంచే తీసుకుంటుంటారు. 12% నుంచి 20% పెంచాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలానే పత్తి గింజను కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు రైతులు ధర్నా దీవుడు. అయితే అధికారులు ఆదిలాబాద్ జేసీ శ్యామల నాయకులతో మాట్లాడుతూ నేను ఈ సోమవారం లోపల మీ సమస్య పరిష్కరిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడంతో రైతులు ప్రస్తుతం అయితే ధర్నా విరమించుకున్నారు. ఈ సోమవారం లోపలగా ధర్నా ఒకవేళ వీళ్ళు రైతులు డిమాండ్ చేసినట్టు 20% తేమ తీసుకోకుంటే మాత్రం రైతులు మళ్ళీ ధర్నాను రస్తారోకో ఉధృతం చేసినట్టు రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.